కమ్యూనిస్ట్ పార్టీలపై విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. పేదల కోసం తీసుకున్న నోట్ల మార్పిడి నిర్ణయాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించారని వెంకయ్య విమర్శించారు. కార్మికుల వేతనాలు చెక్ రూపంలో ఇవ్వాలన్న నిర్ణయాన్ని కూడా వారు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు కేంద్ర మంత్రి. కమ్యూనిజంలో నిజం లేదని తెలిసిపోయింది, అది ఆచరణ సాధ్యం కాదని కూడా తేలిపోయింది. లేకపోతే ఈ పేద ప్రజలకు అనుకూలమైన తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి గారు చెప్పారు, సీతారాం యేచూరి, ముందుగా మీ పార్టీ సమర్థించాలి దీన్ని నోట్ల బదిలీని. ఎందుకంటే ఈ ధనం అలాగే ఈ దొంగ నోట్లు ఈ యొక్క మురికిని వదిలించాలని నేను చేసే ప్రయత్నం వల్ల లాభపడేది ఎవరంటే పేదవాళ్ళు, మీ పేదల పార్టీ అని చెప్పుకునే మీరు సపోర్ట్ చేయాలని. ఈ దత్తాత్రేయ గారు ఈ మధ్య చాలా సంస్కరణ తీసుకొచ్చాడు, ఇంకా తీసుకొస్తాడు మన కార్మిక శాఖలో. దాంట్లో కూడా ఆయన ఇప్పుడు చెక్కు ద్వారా పేమెంట్ చేయాలన్నాడు. చెక్కు ద్వారా పేమెంట్ చేస్తే ఎవరికి లాభం ఎక్కువ? కార్మికుల ప్రతినిధులని యూనియన్ లీడర్ చెప్పేవాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎవరి తరఫున మీరు వకాలత తీసుకుంటున్నారు? సమాధానం చెప్పానండి. అందుకని తర్కంతో మాడాలి. మన కార్యకర్తలు కూడా నేను కోరే కోరిక ఏంటంటే, ఇక్కడ గెలిచాం ఇక్కడ గెలిచామని సంతోషపడడం కాకుండా మన ప్రాంతంలో మనము ప్రజల దగ్గరికి మరింతగా వెళ్ళాలి. బీజేపీ అంతా ఆల్ ఇండియా పార్టీ అయిపోయిందని మొత్తం అంతా అయిపోయిందని నేను చెప్పను. ఇంకా సగం మాత్రం వెళ్ళాము ముందుకు. మనం ఇంకా సగం జనాన్ని మనం జయించాల్సి ఉంది, వాళ్ళ మనసులో ప్రవేశించాల్సి ఉంది.